మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనము, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇది రెండవ ధన్యత. ఈ రెండవ ధన్యత గురించి మనము కొంతవరకు తెలుసుకున్నాము. మరి దీని గురించి చెప్పేటప్పుడు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. అది ఒక చిన్న కథ అండి. కొంతమంది అల్లరి చిల్లరిగా తిరిగే యవనస్తులు ఒక బోధకునితో ఈ విధంగా అంటారు: రక్షింపబడని వ్యక్తులు పాపపు భారాన్ని మోస్తున్నారు అని అంటున్నారు కదా, మాకేమీ అలా లేదు. ఆ పాపము ఎంత బరువుగా ఉంటుంది? ఎన్ని పౌండ్లు ఉంటుంది? 10 పౌండ్ల, 20 పౌండ్ల, 100 పౌండ్ల అని అడిగారట. అందుకు ఆయన శవం మీద ఏదైనా బరువు వేస్తే, ఉదాహరణకు ఒక 400 పౌండ్లు బరువు వేస్తే అది దానికి భారంగా ఉంటుందా అని యవనస్తులను అడిగాడట. చనిపోయిన వానికి బరువు ఎలా తెలుస్తుంది అన్నారట వాళ్ళు. అందుకు ఆ బోధకుడు నిజం చెప్పారు: మీ ఆత్మలు కూడా నిజంగా చనిపోయిన స్థితిలోనే ఉన్నాయి కనుక పాపపు భారాన్ని మీకు తెలియడం లేదు, అందుకే దాని గురించి అంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు అని చెప్పాడట. నిజంగానే ఆయన చెప్పిన విధంగా పాపపు భారాన్ని అనుభవించాము అంటే మన మనస్సులు మారి నూతనమయ్యాయి అని అర్థం. అంతేకాక మనము రక్షణలోకి తీసుకురాబడ్డాము అని అర్థము. పాపాన్ని తేలికగా చూస్తున్నాము అంటే మనము దుఃఖపడే పరిస్థితి లేదని అర్థము. ఉదాహరణకి దావీదు పాపం చేసినప్పుడు పశ్చాత్తాపంతో ఇలా అంటాడు. 51వ కీర్తన 3-4 వచనాల్లో చూసుకుంటే, ఇంచుమించు ఈ 51వ అధ్యాయం అంతా కూడా అతడు తన పాపాల కోసము పడిన పశ్చాత్తాపమే మనకి కనిపిస్తుంది. ఉదాహరణకి 2వ వచనం చూసుకుంటే, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, కేవలము నీకే విరోధముగా నేను పాపం చేశాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేశాను అని దుఃఖంతో ఈ కీర్తనంతా అతను రచించిన కీర్తనండి. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత ఆ పాపాన్ని బట్టి అతడు పశ్చాత్తాపం చెందుతూ రాసిన ఈ కీర్తనండి ఇది. అలాగే 9వ వచనం, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము అంటాడు. అలాగే నీ సన్నిధిలోంచి నన్ను త్రోసేయొద్దు అంటూ దేవుణ్ణి విరిగి నలిగిన హృదయంతో వేడుకుంటున్నాడు అన్నమాట. అందుకే ఇక్కడ 17వ వచనంలో, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయువు అని దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు. అలాగే 38వ కీర్తన 4లో కూడా, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి అంటాడు. నిజమేండి, మనం పాపం చేసినప్పుడు అది మన మీద మోయలేని బరువుగానే ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆ బరువును గుర్తించలేమో మనం పాపానికి మనము ప్రాయశ్చిత్తము, మన పశ్చాత్తాపము చెందకపోవడమే అని అర్థము. అయితే లోకం దృష్టిలో ఇలా పాపాలు చేసిన వ్యక్తిని చాలామంది నీచంగా, చులకనగా చూస్తారు. కానీ దేవుడు అతను పశ్చాత్తాపంతో పడిన దుఃఖాన్ని చూస్తున్నాడు. అందుకే దావీదును దేవుడు అతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటున్నారు. మనం కూడా మన పాపాలను బట్టి మనం పశ్చాత్తాపంతో దుఃఖం పడితే అది తప్పనిసరిగా ఆయన చూస్తారు, ఓదారుస్తారు కూడా.